వివేక చూడమని 10వ భాగం ఆత్మ సాక్షాత్కారం. నేను ఎవరు అనే ప్రశ్న. ఈ భాగంలో ఇంతకుముందు శిష్యుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ గురువుగారు సమాధానం చెప్తారు. మనం 9వ భాగంలో కారణ శరీరం, ఆత్మ అనాత్మ గురించి తెలుసుకున్నాం. ఒకసారి అవి సింహావలోకం చేసుకుని అప్పుడు మనం ముందుకెళ్దాం. ఆత్మ రాజుగారని, బుద్ధి మంత్రి అని, మన శరీరం సేవకుడు అని అనుకుంటే మనం ఎవరైనా రాజుగారిని కలవడానికి వచ్చినప్పుడు ముందు రాజుగారి సేవకుడిని దాటి ద్వారపాలకుడి దగ్గర దాటికి అన్నీ వెళ్ళలేరు కదా. సో పాలకుడు ఆపేస్తే మనం అక్కడ ఆగిపోవాల్సిందే. అలాగే మంత్రి గారు ఇలా రాజుగారు అనుకుంటున్నారు అని చెప్తే మనం రాజుగారిని వెళ్ళి మళ్ళీ అడగలేం కదా. నిజంగా రాజుగారు అనుకుంటున్నారో లేదో తెలియదు మనకి, అందుకని అలాగే నమ్మి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి మంత్రి గారు అది అవకాశంగా తీసుకుని ప్రజలను తప్పుదారిని పట్టించడం కూడా ఉంది. అలాగే శత్రురాజుతో కలిసి సైనికాధ్యక్షుడు రాజుగారిని బంధించడం, ఇవన్నీ వింటూనే ఉంటాం మనం. ఇవన్నీ ఎందుకు మనం చెప్తున్నామంటే ఆత్మ అన్నది ఏమిటి అన్నది మనం తెలిసిన లోపనే కొన్ని అనర్థాలు జరుగుతుంటాయి. నేనెవరు, ఆత్మ ఎక్కడ వెతకాలి అని అనుకుంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. నేను కుర్చీలో కూర్చున్నాను. ఎవరు కూర్చున్నారు? నా శరీరం కూర్చుంది. నేను బజారుకి వెళ్తున్నాను. ఎవరు వెళ్తున్నారు? నా శరీరం వెళ్తుంది. చూసిన వాళ్ళకి ఎవరు కనిపిస్తారు? నా శరీరమే కనిపిస్తుంది. కుర్చీలో కూర్చుంటే నేనే కనిపిస్తాను. అదే అప్పుడు ఆ సమయంలో నేను అన్నది మాటకి అర్థం ఏమిటి? శరీరం అని, బాడీ అని. మనం కూడా శరీరం గురించే మాట్లాడుతున్నాం. నేను బజార్కి వెళ్తున్నానన్నా, కుర్చీలో కూర్చున్నానన్నా. అదే నేను ఆలోచిస్తున్నాను అన్నప్పుడు నేను నా శరీరం గురించి అంటలేదు. నేను ఏమంటున్నాను? నా మనసు గురించి చెప్తున్నాను. అలాగే నాకు కోపం వచ్చిందన్నాను. నాకు కోపం అంటే ఎవరికి వచ్చింది కోపం? నాకు అంటే నేను ఎవరు అంటే మనసుని చెప్పుకోవాలి. అలాగే నాకు దుఃఖం వచ్చిందన్నా కూడా దుఃఖం వచ్చింది మనసుకని చెప్పుకోవాలి. నేను ఈ పని తప్పకుండా చేస్తాను, 100 106 చేస్తాను అంటాం మనం. అంటే ఎవరు చేస్తున్నారు అక్కడ? బుద్ధి నిశ్చయమైనది బుద్ధి నిశ్చయం చేస్తుంది. అలాగే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, లేకపోతే నేను ఇది ఆలోచిస్తున్నాను అన్నది మనసు. కుర్చీలో కూర్చున్నది శరీరం. అందువల్ల నేను అన్నది మారుతూ ఉంటుంది. బాడీయా లేకపోతే బుద్ధా లేకపోతే మనసా అన్నది. ఇంకొక ముందుకు వెళ్దాం మనం. నేను నిద్రపోయాను. ఎవరు నిద్రపోయింది? శరీరం మంచం మీద ఉంది. మరి ఎవరు నిద్రపోయారు? శరీరం నిద్రపోయిందా? ఒకవేళ శరీరం నిద్రపోతే కళ వస్తుంది. ఆ కళలో మనం ఎక్కడో పరిగెత్తుంటాం, నన్ను ఎవరో తరుగుతుంటారు. ఆ తరిగిన వాడు ఎవడు? ఆ సినిమాలో బొమ్మ కనిపించినట్టు కనిపిస్తుంటుంది మన మనసు అనే స్క్రీన్ మీద. ఆ తరిగిన వాడు మనమే, ఆ తరమబడుతున్నది కూడా మనమే. కానీ మనం ఏమనుకుంటాం? ఈ ముందు పరిగెత్తేవాడు నేను అనుకుంటాం, వెనకాల పరిగెత్తేవాడు ఇంకోటి అనుకుంటాం. అలాగే డైలాగులు కూడా మనం కొన్ని చెప్తాం, వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో జవాబు చెప్తారు. వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే కరెక్ట్గా వాళ్ళ డైలాగ్ వాళ్ళు చెప్పినట్టుగా చెప్తారు.
ఏ? అందువల్ల ఎలా చెప్తున్నారంటే వాళ్ళ మనసు, వాళ్ళ రూపం మనలో నిక్షిప్తమైపోయి ఉంటుంది. ఆ నిక్షిప్తమైందే చెబుతూ ఉంటుంది. అందువల్ల మనం ఎంతమందిని చూస్తామో, ఎంతమంది గుర్తుపెట్టుకుంటామో, వాళ్ళందరి రూపాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ బుద్ధులు అవన్నీ మనలో ప్రింట్ అయిపోయి ఉంటాయి మెమరీలో. ఆ ప్రింట్ అయిపోయిన ప్రకారమే మన కళ్ళలో వస్తుంటాయి. మరి కళకి స్క్రిప్ట్ ఎవరు అంటే మనమే. మరి అందులో డైరెక్టర్ ఎవరంటే మనమే. అందులో పరిగెత్తేవాళ్ళం మనమే, ఆ హీరో మనమే, విలనో మనమే, మిగతావన్నీ మనమే. సో అందువల్ల ఇది విచిత్రంగా ఉంటుంది. కానీ నేను ఎవరో అనుకుంటే అది నేను కాదు. ఎందుకంటే అలా కొంతవైపు సినిమా చూసిన తర్వాత మనం పడుకున్నప్పుడు గాఢ నిద్ర పడుతుంది. నిద్ర ఎలా పట్టింది అంటే అప్పుడు మనం ఏమంటాం? బాగా నిద్ర పట్టింది. నిద్రలో ఏం జరిగిందంటే మనకు తెలియదు, గుర్తులేదంటాం. ఎవరికి గుర్తులేదు? నాకు గుర్తులేదంటున్నాం కదా. నేనెవరు? శరీరమా? కాదు. మనసా? కాదు. బుద్ధే? కాదు. మెమరీ అంటే దాన్నే చిత్తం అంటారు. చిత్తంలో మెమరీ ఉంటుంది. చిత్తంలో మెమరీ అంటే ఎలా ఉంటుందంటే వాసన రూపంలో ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి నాకు ఆ కారం చాలా ఇష్టం అంటారు, కొంతమంది నాకు తీపి చాలా ఇష్టం అంటారు. ఈ తీపి ఇష్టము, కారం ఇష్టం ఎక్కడుంది వాళ్ళకి? అసలు వాళ్ళకి తీపి ఎందుకు ఇష్టమైంది అంటే ఇంతకుముందు ఎప్పుడో పూర్వజన్మగానే అనవచ్చు, ఈ జన్మగానే అవ్వచ్చు, ఎప్పుడైనా సరే వాళ్ళకి ఆ ఇష్టం అన్నది ఆ మెమరీలో ఉండిపోయింది. ఆ మెమరీలోంచి బయటకు వస్తుంది. దాన్నే వాసన అన్నారు, దాన్నే చిత్తం అన్నారు. అందువల్ల కొంతమందికి మరి తాగుడుకి అలవాటు పోతారు. కొంతమంది ఎప్పుడు అలవాటు పడ్డాడు, 1-2 రోజుల్లో ఎలా అలవాటు అయిందంటే వాడికి పూర్వజన్మ నుంచి ఆ వాసన ఉందన్నమాట. అలాగే కొంతమందికి ఊరినే కోపం వస్తుంది. ఎలా వస్తుంది కోపం నీకు అంటే ఆ కోపాన్ని వాళ్ళు ఆ మెమరీలో దాచుకున్నారనమాట. అందువల్ల ఇంకా ఎవరైనా మనని పొగిడితే చాలా సంతోషంగా ఉంటుంది, అలాగే తిడితే కోపం వస్తుంది. నేనెవరు? మనసునేనా? బుద్ధినేనా? శరీరంనేనా? రమణ మహర్షి ఏమన్నారంటే నన్ను ఎవరో తిడుతున్నారండి, రోజు తిడుతున్నారు అని, చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారంటే నువ్వు కూడా తిట్టు అన్నారు. అదేంటండి నన్ను తిట్టుకోవడం ఏంటంటే, నాయన ఎవరిని తిట్టారు? నీ శరీరాన్ని తిట్టారు. నీ పేరు సుబ్బారావు అయితే సుబ్బారావుని తిట్టారు. నువ్వు సుబ్బారావు కాదు, నువ్వు వేరు అన్నారు. మరి నేను ఎవరండి అన్నారు. అదే నువ్వు అందుకని తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు, ఈ ఆలోచిస్తుంది ఎవరు? ఈ ఆలోచన మంచిదా కాదా అని అనుకునేది ఎవరు? ఆలోచించేది మనసు అయితే ఆ ఆలోచనని చూసేవాడు లేదా అబ్జర్వ్ చేసేవాడు సాక్షి, అది ఆత్మ అన్నారు. అందువల్ల అహంకారం నేను కాదు, చిత్తం నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, శరీరం నేను కాదు. అవునా? నేను చూస్తున్నాను అన్నాం. చూసేది ఎవరు? కన్ను. ఆ చూసింది రెటినా మీద పడుతుంది. ఆ తర్వాత మనసు దాన్ని బొమ్మగా మారుస్తుంది. అందువల్ల ఇవన్నీ ఇంద్రియాలు అవన్నీ కాదు. నేను ఇదేన్నారు. ఇది ఎందుకు అంటున్నాను చెప్తున్నామంటే ఆత్మ నిద్రపోలేదు. అందుకనే మనం లేవగానే మన పేరు మనకి గుర్తుంది. అలాగే మన కళ మనకు గుర్తుంది. తర్వాత ఈ రెండింటి తర్వాత జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ తర్వాత మూడోది సుషుప్తి అవస్థలో కూడా నేను బాగా నిద్రపోయాను, నాకేం ఆలోచనలు లేవు, నాకేం కష్టం లేదు, నొప్పులు కూడా తెలియవు. ఇప్పుడు బాగా నొప్పి పెడితే అప్పుడు మనం లేస్తాం. ఎవరో కొడితే మామూలుగా నీళ్ళు తెలితే లేవం కదా మనం, అంటే చిన్న చిన్న వాటికి అది లేవన్నమాట. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఆత్మ గురించి తెలుసుకోవడానికన్నా. సో నిద్ర లేచాం మనం. ఎవరు లేపారు మనని? లేవగానే మనం నేను ఫలానా, నా పేరు ఇది, లేకపోతే నేను ఇంజనీర్ని, డాక్టర్ని, లేకపోతే నేను ఫలానా మా ఇంట్లో పుట్టాను, లేకపోతే నేను బ్రాహ్మణుని, లేకపోతే నేను క్షత్రుడిని, అలా అనుకుంటున్నాం కదా. ఎవరు చెప్పారు మనకి అంటే మన మెమరీలో ఉన్నాయి. ఆ మెమరీలో మనకి తల్లిదండ్రులు ఇవే చెప్పుంటాం. అంతేకాదు కొంతమందికి నేను తెలివైన వాడిని, లేదా నేను తెలివి వాడిని, నాకు దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ అనుకుంటారు. అంటే మేము ఎవరో మనం చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకున్న మన అభిప్రాయం వరకు ఉంటుంది. ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు
నిద్రపోయినప్పుడు ఆయన జనక మహారాజు నిద్రలో ఆయన దొంగగా కనిపిస్తాడు. ఆయన లేవగానే చూస్తే రాజుగారి చుట్టూ సైనికులు అందరూ ఉంటారు. మహారాజా జయము జయమని అంటుంటారు. నేను ఇందాక నిద్రపోయినప్పుడు దొంగగా వెళ్ళవచ్చాను, నేను అది నిజమా ఇది నిజమా అని అడుగుతాడు. అప్పుడు అష్టావక్రుడు ఏం చెప్తాడంటే, అది నిజం కాదు ఇది నిజం కాదు, అది కళ, ఇది కూడా మాయే అంటాడు. మరి నేను ఎవరంటారు? అది కలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం అనమాట. ఇప్పుడు ఆత్మ గురించి మనం తెలుసుకున్నాం కదా ఇంతవరకును. ఇప్పుడు మనం 130 నుంచి 135 వరకు శ్లోకాలు చదువుదాం. అందులో ఏమేమి ఉన్నారో చదువుతాం. ఈ ఆత్మ అన్నది ఎటర్నల్ నోవర్, అంటే అన్నీ తెలుసుకునేది అనమాట. అంటే జాగ్రత్త అవస్థలో మనం ఏం చేస్తున్నామో మనం చూస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో మన స్వప్నాలను గుర్తుపెట్టుకుంటుంది. సుషుప్త అవస్థలో నేను నిద్రపోయాను బాగా, నా ఆలోచన లేదని గుర్తుపెట్టుకుంటుంది. మరి ఇన్ని జరిగినప్పుడు మనకి పూర్వజన్మలు గుర్తున్నాయంటే లేవు, ఆ లోపల ఉంటాయి కానీ ఎవరికి తెలియదు. దాని గురించి ఒక ఆయన పుస్తకం రాసినప్పుడు ఆ పూర్వజన్మను ఎలాగా మనం నిద్ర మేల్కొల్పాలి, ఆ హిప్నటిజం తీసుకెళ్ళి చేసిన పుస్తకం రాశారు. చాలా బాగుంటుంది పుస్తకం. మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అని డాక్టర్ బ్రైన్ వైస్ అని రాశాడు ఆయన. అది వీళ్ళది చదవండి. మరి నేను నిద్రపోయినప్పుడు నా మెమరీలో ఎలా ఉంది అంటే, విత్తనంలో చెట్టు ఉంటుంది కానీ చెట్టు మనకు కనిపించదు. అది ఎప్పుడైతే పెరుగుతుందో, నీళ్ళు పోసి విత్తనాన్ని పెంచిన తర్వాత అందులోంచి చెట్టు బయటకు వస్తుంది. మరి లేకుండా చెట్టు ఎలా బయటకు వచ్చింది? మరి ఉంటే మనకు ఎందుకు కనిపించలేదంటే, కనిపించేదాన్ని సత్ అన్నారు, కనిపించని దాన్ని అసత్ అన్నారు. అందువల్ల ఈ సత్తుకి అసత్తుకి అతీతంగా ఉండేదే ఆత్మ అన్నారు. తర్వాత ఆత్మ గురించి ఏం చెప్పారు? సర్వజ్ఞుడు, ఆమ్నీషియంట్ అన్నారు. తర్వాత సర్వాంతర్యామి అన్నారు, అంటే ఆమ్నీ ప్రెజెంట్ అన్నారు. సర్వశక్తిమంతుడు అంటే ఆమ్నీపోటెంట్ అన్నారు. మన ఆత్మ అన్నది మన ఉనికిని తెలిపేది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఎలా తెలిసింది మనకి? మనం సూర్యుడు చూస్తే తెలిసింది. సూర్యుడు అక్కడే ఉన్నాడు, కానీ ఉన్నాడు అని మనకి చెప్పేది ఎవరు? మన కన్ను చూసిందంట. మనం కన్ను చూసి రెటినామెల్లోంచి ఆ సూర్యుడిని అక్కడ పంపిస్తుంది, ఆ సూర్యుడు యొక్క ప్రతిబింబాన్ని పంపిస్తుంది. పంపించింది అది చూసి సూర్యుడు అని ఎవరో ఇంతకుముందు మీరు చెప్పింది. దాని ప్రకారం మనం అది గుర్తుపెట్టుకున్న సూర్యుడు అంటాం. కానీ దానికి ఏముండాలి? మనకి జ్ఞానం ఉండాలి. కన్ను ఉండొచ్చు కానీ చూపు లేకపోవచ్చు. కన్ను చూపు ఉన్నా కూడా మనిషికి తెలియాలంటే జ్ఞానం ఉండాలి. అందువల్ల ఆ జ్ఞానాన్నే మనం ఆత్మ అన్నాం. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. మరి ఆ ఉనికిని తెలిపేది జ్ఞానం. ఉనికిని అది తెలిసింది స్ఫురణ. నేను అన్నది నువ్వు నేను ఫలనా అని నేను అనుకుంటాను. అది ఎవరు చెప్పారు? మనకి ఎవరు చెప్పక్కర్లేదు. నేనని మనకు తెలుస్తూనే ఉంది. నేను వృద్ధాప్యంలో నేనే అంటాను, అదే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు బాల్యంలో నేనే అంటాను, అదే నేను జన్మలో ఉన్నప్పుడు నేను అంటాను. అందువల్ల అది ఎవరు చెప్పారు నీకంటే? నీ బాడీ మారిపోయినా కూడా పర్వాలేదు నీకు, ఎందుకంటే బాడీ నువ్వు కాదు కాబట్టి నేను అంటుంటావు నువ్వు. అందువల్ల ఆత్మను ఎక్కడ వెతకాలంటే ఏం చెప్పారంటే మన లోపల వెతకాలి అన్నారు. మరి మన లోపల వెతకాలంటే ఆత్మ ఎక్కడ ఉంది అంటే ఆత్మ అన్ని చోట్ల ఉంది, బయట కూడా ఉంది అన్నారు. బయట ఎలా ఉంది అంటే, ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, భూమి ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడున్నాయి ఇవి? స్పేస్లో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి. మరి ఆకాశం మరి భూమి మీద లేదా? భూమి మీద కూడా ఉంది. ఆకాశం అదే ఆకాశం అంటే ఆ ఖాళీ అన్నది మన పొట్టలో కూడా ఉంది. ఇప్పుడు కుండ తీసుకుంటే కుండలో కూడా ఉంది, దాన్ని ఘటాకాశం అన్నారు. అదే ఆ కొండ తీసుకెళ్ళి మఠంలో పెడితే మఠంలో కూడా ఆకాశం ఉంది, మఠాకాశం అన్నారు. మరి మఠం పైన కూడా ఆకాశం ఉంది. అందువల్ల ఆకాశం అన్నది పైన ఉందా కింద ఉందా అంటే రెండు చోట్ల ఉంది.
ఇప్పుడు ఒక గది ఉందనుకోండి, ఒక పెద్ద గది, ఆ గదిని పెద్ద ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక అపార్ట్మెంట్లో ఎంత పెద్దదంతా ఒకలా కట్టేస్తారు. కట్టినప్పుడు ఇది కిచెను, ఇది హాలు, ఇదేమో బెడ్రూమ్ అలా ఉండదు. గోడలు కట్టేస్తాడు. గోడలు కట్టగానే ఆ అవతల పక్కనేమో కిచెను, ఇవతల పక్కన బెడ్రూము, ఇవతల పక్కన హాలు అంటారు. అందువల్ల అలాగే స్పేస్లో కూడా ఘటం అంటే కొండలో ఉన్న ఆకాశం వేరు, మఠంలో ఉన్న ఆకాశం వేరు అంటాం. ఇప్పుడు కొండ బదులు కొట్టేస్తే కొండలో ఉన్న ఆకాశం మఠంలో కలిసిపోతుంది కదా. అలాగే మఠంలో ఉన్న ఆకాశం పైన ఆకాశంలో కలిసిపోతుంది. అందువల్ల ఆకాశాన్ని మనం విడదీయలేము, అలాగే ఆత్మను కూడా మనం విడదీయలేము. సో ఎలాగైతే ఈ నక్షత్రము, సూర్యుడు, చంద్రుడు అన్నీ ఆకాశంలో ఉన్నాయో, ఈ ఆకాశము, భూమి, ఈ వాయువు, అగ్ని ఇవన్నీ కూడా ఆత్మలో ఉన్నాయి. అందుకని అదంతా కలిపే ఆత్మ. మరి కనిపించట్లేదు మనకు అంటున్నాం. మనకు ఆకాశమే కనిపించట్లేదు కదా, ఆకాశం స్పేస్ కనిపించట్లేదు కదా. మరి స్పేస్ కనిపించకుంటే ఉందా లేదా అంటే ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఉండాలంటే స్పేస్ ఉండాలి కదా. మరి ఇవన్నీ ఒక రోజున ఎప్పుడైనా సూర్యుడు హఠాత్తుగా పేలిపోయి ఇదైపోతే, డిసప్పేర్ అయిపోతే అప్పుడు ఆకాశం ఉంటుందంటే ఉంటుంది. అంటే ఏంటి, ఆ ఆకాశానికి, నక్షత్రాలకి, సూర్యుడికి, చంద్రుడికి, వీటన్నిటికీ ఆధారం ఏమిటి అంటే అదే ఆత్మ అన్నారు. అందువల్ల మనం ఉంటే కానీ సృష్టి ఉండదు. ఆ ఆత్మనే పరమాత్మ అని అన్నారు అన్నమాట. అందువల్ల ఇప్పుడు మనం 129వ శ్లోకంలో ఏదేమంటే ఆత్మ అన్నది మాస్టర్. మరి ఎవరు మన ఇది కానీ, శరీరం కానీ, బుద్ధి కానీ అవన్నీ కూడా ఆయన ఆత్మ చెప్పినట్టుగా ఉంటామని. తర్వాత సెల్ఫ్ ఈజ్ ఎల్యూమినేటింగ్ అన్నారు. ఎల్యూమినేటింగ్ అంటే ఏంటి, మనకి స్ఫురణ చూపిస్తుంది. ఎలా చెప్తుంది, నేనున్నాను అని చెప్తుంది. సపోజ్ మనం ఒక వస్తువును చూడాలనుకోండి, అది చూడాలంటే మనకు లైట్ ఉండాలి అవుతుంది. లైట్ ఉంటే సరిపోతుందా? లైట్ ఉంటే మాత్రం మనం వస్తువును చూడగలమా? లేదు, మన కన్ను కూడా ఉండాలి. కన్ను ఉంటే సరిపోతుందా? కన్ను ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, వాళ్ళకి చూపు లేకపోవచ్చు. మరి చాలామంది హాస్పిటల్కి వెళ్తుంటారు కదా చూపులు కదా. అలాగే చెవులు ఉంటాయి, వాళ్ళకి వినిపించకపోవచ్చు. అందువల్ల ఎలాగైతే లైట్ ఉండాలనుకుంటామో అలాగే చూపు కూడా ఉండాలి. చూపు ఉంటే సరిపోతుందంటే ఉండదు, సరిపోదు. ఆ మనిషి ఇప్పుడు శవం ఉందనుకోండి, శవం పక్కన కన్ను ఉంటుంది దానికి, కానీ ఆ కన్ను ఎదురుగుండా ఏం పెట్టినా చూడలేదు. అందువల్ల శవానికి మనిషికి తేడా ఏంటి, శవంలో ప్రాణం లేదు, మనకి ప్రాణం ఉంది. అందువల్ల ఏంటి, మనకి ప్రాణం ఉంటే కానీ మనకి చూపు ఉన్నా కూడా మనం ఆ చూపు అంటే ప్రాణం ఉంటేనే చూపు వస్తుంది, అది రాదు కాబట్టి. అందువల్ల ప్రాణం ఉంటే వాడు కోమాలో ఉంటాడు, వాడికి ప్రాణం ఉంటుంది, వాడికి కనిపించదు. ఎందుకంటే వాడికి ఆ బుద్ధి అన్నది లేదు, కోమాలో ఉంటుంది. అందుకని బుద్ధి లేకపోయినా కూడా మనకి కన్నున్నా ప్రాణం ఉన్నా కూడా మనిషికి కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఇలా మనం వెనక్కి వెళ్తుంటే మనిషికి ఆ ఆత్మ అన్నది ఉంటే కానీ అది ఇల్యూమినేట్ అవ్వదు అని. ఇప్పుడు అంతేకాదు, ఆత్మ యొక్క గొప్పతనం ఇంకోటి చెప్తాను. ఇతరుల ఉనికిని నాకు చెప్తుంది. నా కన్ను, నా చెవి, నా మనసు, నా బుద్ధి, నా ఆలోచనలు అన్నీ చెప్తుంది. కానీ దాన్ని చూసేవాడు ఎవరు ఉండరు. ఎందుకని, కారులో హెడ్ లైట్ ఉంటే బయట రోడ్డుని చూడవచ్చు, మన కారు హెడ్ లైట్ లోపల చూడలేవు కదా. అందువల్ల ఆత్మ అన్నది లోపల చూడలేదు మనం. అందువల్ల మనం ఇవన్నీ ఎలా కనుక్కుంటున్నామంటే మనం మన యొక్క జ్ఞానం, ప్రజ్ఞానం వల్ల మనం కనుక్కుంటున్నాం. అది ఉంటే కానీ మనం ఈ ఆత్మజ్ఞానాన్ని మనం కనుక్కోలేము. అందువల్ల సూక్ష్మ బుద్ధి ఉండి చూడని వాటిని మనం అనుమానంతోనూ ప్రమాణంతోనూ అనుమాన ప్రమాణంతో వేస్తాం. తర్వాత శాస్త్ర ప్రమాణంలో శాస్త్రాలు చెప్పారు మనకి. మరి ఉపనిషత్తులన్నీ కూడా ఆత్మ గురించి చెప్పాయి, వేదాలు చెప్పాయి. అందువల్ల ఆత్మ ఉందని మనకు తెలుస్తుంది, శాస్త్ర ప్రమాణం దొరికింది. శాస్త్ర ప్రమాణం అయినా కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, తార్కికంగా, లాజిక్గా అది మనం తెలుసుకుందామని ట్రై చేస్తున్నాం. ఈ తార్కికంగా ఉన్నదానికి అనుభవం అన్నది జోడైతే అప్పుడు మనకి ఎప్పటికీ ఆత్మ ఉంది అనిపిస్తుంది. అందువల్ల ఈ అనుభవం ఎలా తెలుస్తుంది అంటే మనసుని మనం దిటవుగా పరుచుకుని మనసుని నిశ్చితంగా ఉంచుకోవాలి. అదేంటి అంటే దానికి కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం ప్రతిబింబం చూడాలంటే నీళ్లు బురదగా ఉంటే మనకు కనిపించవు కదా, అలాగే నీళ్లు అలలు ఉన్నా కూడా కనిపించవు. అందువల్ల మనకు ఆత్మ కనిపించాలంటే మన మనసు అల్లకల్లోలంగా ఉండకూడదు, ఆలోచనలు ఉండకూడదు, బుద్ధి స్థిరంగా ఉండాలి,
అంతేకాదు ఇంకొక విషయం కూడా చెప్పారు, ప్యూర్గా ఉండాలి అన్నారు. ఎందుకంటే మరి నీళ్లు బురదగా ఉంటే కనిపించవు కదా లోపల కింద. అందువల్ల మన మనసు కూడా ప్యూర్గా ఉండాలి. మనకి ఇంకోళ్ళ మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ ఇవన్నీ ఉండకూడదు. అందువల్ల ఈ అరిషడ్ వర్గాలు అనుకుంటా ఎప్పుడైతే మనసు ప్యూర్గా ఉంటుందో, ఎప్పుడైతే మనకి కష్టాలు అలజడులు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మనకి ఆత్మ కనిపిస్తుంది అన్నారు. తర్వాత 130 శ్లోకంలో ఏం చెప్పారు, ముక్తి ఎలాగ వస్తుంది అన్నారు. ముక్తి ఎలా వస్తుందంటే, నాయన నేను ఎవరు అని తెలుసుకొని ఆత్మను వెతికితే అప్పుడు తెలుస్తుంది. ఆత్మ ఎప్పటికీ సబ్జెక్టే కానీ ఆబ్జెక్ట్ కాదన్నారు. అంటే ఏంటి, అది చూసేదే కానీ దాన్ని ఎవరు చూడలేరు. సో అందువల్ల ఒక్కొక్కసారి మన బాడీ అంటే మన శరీరం సబ్జెక్ట్ అవ్వచ్చు, ఒక్కోసారి ఆబ్జెక్ట్ అవ్వచ్చు. సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అంటే దానికి ఏమిటంటే, ఇప్పుడు నేను శరీరం అనుకున్నప్పుడు నిన్ను ఎవరైనా కొడితే నన్ను కొట్టారంటాం, కానీ ఎవరిని కొట్టారు, నీ శరీరాన్ని కొట్టారు. అవునా? నా కాలు ఇరిగింది అనుకో మనిషికి, ఆ కాలు తీసి బయట పడేస్తారు అనుకో, కట్ చేసేస్తారు ఎక్కడో ఏదో గ్యాంగ్రీన్ వచ్చి. అప్పుడు ఏమంటాం, నా కాలు అయ్యో లేదంటాం. నువ్వు ఉన్నావు మరి కాలు లేకుండా నువ్వు ఎలా ఉన్నావు అంటే, కాళ్ళు లేకపోయినా మనం ఉంటాం, 2 కళ్ళు లేకపోయినా ఉంటాం, కళ్ళు లేకపోయినా ఉంటాం. అంటే అవన్నీ మనలో పార్ట్సే, కానీ అవి లేకపోయినా మనం ఉంటాం, మనం లేకుండా ఉండవు. అందువల్ల అందరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే. ఆ తర్వాత మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం ఇందాక రాజుగారి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకుడు ఏమంటాడు, నేను వెళ్ళనేనంటాడు లోపలికి, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. అప్పుడు రాజుగారి వెనకాల నుంచి పైన మేడలోని చూశాను అనుకోమని, అయ్యా నేను మిమ్మల్ని కలవడానికి వచ్చారంటే పంపించి అని చెప్పి సేవకుడు చెప్తారు. అప్పుడు మనం లోపలికి వెళ్తాం. అప్పుడు మనకు అర్థం అవుతుందంటే, ఈ సేవకుడు మనం ఆపినా మనం ఆగక్కర్లేదు, రాజుగారు మనం రమ్మంటే వెళ్ళొచ్చు మనం. అది ఎవరు రాజు అప్పుడు మీకు తెలుస్తుంది. అందరూ నీకు రాజు కనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఒక చిన్న కాగితం పంపిస్తే ఆ సేవకుడితో, పలానా వచ్చారండి మీ కలవమంటే, ఆఫీసర్లు అలాగే అంటాం కదా, వాళ్ళని పంపించు అంటే మనం వెళ్తాం. అంటే అర్థం ఏంటి, ఇతను పై అధికారి ఇంకోటి ఉన్నాడనమాట. అలాగా మన మనసుకి, మన బుద్ధికి, మన చిత్తానికి, మన బాడీకి పై అధికారి ఉంటాడు. ఆ అధికారియే ఆత్మ. తర్వాత అంతరాత్మ అన్నది 130 శ్లోకంలో ఏం చెప్పారంటే శంకరాచార్యులు గారు, నిరంతరం అఖండ సుఖాన్ని ఇస్తుంది. ఆ సుఖాన్ని ఇచ్చేది మనం ఆత్మను తెలుసుకోవాలి. అదేంటి ఆత్మ సుఖం ఎలా ఇస్తుంది, దుఃఖం ఇవ్వచ్చు కదా అంటే, దుఃఖాన్ని అసలు నైజం అయితే ఎప్పటికీ నువ్వు దుఃఖంలోనే ఉండాలి. అందుకని ఎప్పుడు దుఃఖంలో ఉన్నవాడు ఎవడు ఉండడు. సో ఎవరన్నా మరి దుఃఖంలో ఉంటే అయ్యో ఎందుకున్నావు దుఃఖంలో అడుగుతారు. అంటే ఏంటి, మన నైజం దుఃఖం కాదనమాట. మన నైజం ఏంటి, సుఖం, సంతోషంగా ఉండడం. ఎవరైనా సంతోషంగా ఉంటే ఎందుకు సంతోషంగా ఉన్నా అడగం మనం, దుఃఖంగా ఉంటే ఎందుకని అంటుతాం అనమాట. తర్వాత ఇప్పుడు 133 రకంలో ఆత్మ గురించి ఇంకా చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఒక ఇనప గుండుని నిప్పులో వేస్తే ఆ ఇనప గుండు ఆ వేడిని అబ్జర్వ్ చేసుకుని బాగా మండుతున్నట్టుగా ఒక గోళం, సూర్యగోళంలాగా ఒక నిప్పులో కనిపిస్తూ ఉంటుంది. కానీ చల్లారిపోతే ఆ ఇనప గుండు నల్లగా ఇంకలా ఉంటుంది. మరి ఇందాక వేడిగా ఉన్నప్పుడు అంత వెలుగుతోంది కదా, అది మరి నిప్పులాగా ఉంది కదా, అది నిప్పులాగా కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే కొంచెంసేపు పోయిన తర్వాత చల్లబడిపోయిందో అప్పుడు మళ్ళీ నిప్పులో కనిపిస్తుంది. అందువల్ల నిప్పు వేరు, ఇనప గుండు వేరు. అలాగే మన బాడీ కానీ మన మనసు కానీ, నేను ఆత్మ అని అనుకోవచ్చు కొంచెంసేపటి వరకు. ఆ నిప్పు, ఆ గుండు, ఇనప గుండుని చూసి నిప్పు అనుకున్నట్టుగా ముట్టుకుంటే కాలుతుంది ఇనపగుండు ఆ వేడిగా ఉన్నప్పుడు. అందువల్ల నిప్పుకుండే లక్షణాలన్నీ ఉంటాయి, కానీ అది నిప్పు కాదు, అది ఇనుము. అందువల్ల బాడీ ఏంటంటే ఆత్మ అని అనుకున్నట్టుగానే ఉంటుంది. నేను వెళ్తున్నాను బజార్కి, నేనే కుర్చీలో కూర్చున్నాను అనిపిస్తుంది, కానీ నువ్వు కుర్చీలో కూర్చుంటే ఒకసారి మంచం పడుకోవచ్చు, ఒకసారి బజార్కి వెళ్ళొచ్చు, ఇంకో చోటుకి వెళ్ళొచ్చు. నీ బాడీ ఇవాళ బొంబాయిలో ఉండొచ్చు, రేపు పొద్దున అమెరికాలో ఉండొచ్చు. అందువల్ల అది మారిపోయినా కూడా, బాడీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినా కూడా మన అవ్వచ్చు, కానీ ఆత్మ ఏమవుతుంది, ఆ బాడీతో పాటు వెళ్తుంటుంది. అందువల్ల ఎవరు వెళ్ళారు అంటే, బాడీ వెళ్ళిందని అనుకున్నా కూడా మనం యాక్చువల్గా వెళ్ళింది ఆత్మ వెళ్తే ఆటోమేటిక్గా బాడీ కూడా వెళ్తుంది, కాబట్టి బాడీ వెళ్ళిందంటాం. తర్వాత 134 శ్లోకంలో ఏం చెప్పారంటే,
ఈ ఆత్మ అన్నది నా జాయతే నా నా మ్రియతే నా వర్ధతే నా క్షీయతే అన్నారు. ఇది భగవద్గీతలో నయనం చిందంతి శస్త్రాణి అని అన్న శ్లోకంలాగా దగ్గరగా ఉంటుంది. దాన్ని బట్టి దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఆత్మ అన్నది పుట్టదు, తర్వాత నశించదు, తర్వాత మనం బాడీ ఎలాగైతే పెద్దదవుతుంది మళ్ళీ నశిస్తూ ఉంటుందో అలాగే ఉండదు అది. అందువల్ల అందుకని నా వర్ధతే నా క్షయతే అన్నారు. సో అందువల్ల ఒకవేళ కనుక మన హిందూ ధర్మంలో ఏముందంటే మనం ఎవరినైనా సాయిబాబా సత్యసాయిబాబా అంటే భగవాన్ గారు అంటాం, అలాగే రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి అంటాం, సో కృష్ణుడు భగవాన్ అంటాం. ఈ భగవానుకి ఆత్మ అన్న బ్రహ్మానికి తేడా ఏంటంటే ఆకారం ఉన్నప్పుడు సగుణ బ్రహ్మ అంటారు, ఆకారం లేనప్పుడు నిర్గుణ బ్రహ్మ అంటారు. ఆత్మ అన్నది నిర్గుణ బ్రహ్మ అన్నమాట. అందువల్ల ఆత్మ ఎక్కడ ఉంటుంది అని ఎవరైనా ప్రశ్న అడిగితే ఆత్మ అన్ని చోట్ల ఉంటుంది. అది మనలోనూ ఉంటుంది, మన బయట ఉంటుంది. ఆకాశం ఎలాగైతే అన్ని చోట్ల ఉంటుందంటే అన్ని చోట్ల ఉంటుంది ఆకాశం, అలాగే ఆత్మ కూడా అన్ని చోట్ల ఉంటుంది. కానీ ఆకాశానికి ఆత్మకి తేడా ఏంటంటే ఆకాశాన్ని నేను అన్న స్ఫురణ ఉండదు, ఆత్మకి నేను అన్న స్ఫురణ ఉంటుంది. అది సంగతి. మనం సెల్ఫ్ ఇమ్యూనేటింగ్ అని తెలుసున్నాం కదా. అందులో ఆ స్ఫురణ రావాలంటే ఆత్మ ఉంటేనే స్ఫురణ ఉంటుంది. శవానికి నేను అన్న ఆ స్ఫురణ ఉండదు. నేను ఉన్నాను, విశ్వం ఉంది అని అనుకుంటున్నాం మనం. ఆ చూస్తున్న విశ్వం ఉందని ఎవరు చెప్పాలి? మనం చెప్తున్నాం. సపోజ్ మనం లేవనుకో, మన విశ్వం ఉందా లేదా అంటే మనకు తెలియదు, మనం చెప్పలేము. అందువల్ల నేనున్నాను విశ్వం ఉంది అని చెప్పేవాడు ఒకడే, వాడు లేకపోతే విశ్వం లేదు. అలాగే కనిపించే వృక్షం విత్తనంలో ఉన్నది కనిపించని వృక్షం. అందువల్ల ఆత్మ సాక్షాత్కారం అంటే నీకు వచ్చి ఏదో ఒక షేప్లో కనిపిస్తుంది అనుకోకూడదు. మనం ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ గురించి మనం తెలుసుకుంటాం. అది ఒక విధంగా చెప్పాలంటే స్ఫురణ అంటే ఒక ఊహలాగా ఉంటుంది, మనకి ఇంట్యూషన్లా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మీ నాన్నగారు ఉన్నారా అంటే ఉన్నారని చెప్తాడు, అతను చూశాడు కాబట్టి. తాతగారు ఉన్నారంటే ఉన్నారంటాడు, కానీ తాతగారు చూశాడా? చూడలేదు. కానీ నీకు తండ్రి ఉన్నప్పుడు అలాగే మీ తండ్రి కూడా ఇంకో తండ్రి ఉండాలి కదా. తండ్రి లేకుండా మనం పుట్టలేదు కదా నువ్వు, అలాగే అతను కూడా తండ్రి లేకుండా పుట్టాడు కదా. కాబట్టి మీ నాన్నగారిని చూసినప్పుడు మీ తాతగారు ఉన్నారని నువ్వు ఊహించవచ్చు. అలాగే తాతగారికి ఇంకో తండ్రి ఉండాలి కదా, వాళ్ళు లేకుండా తండ్రి రారు కదా. అలా ముందుకెళ్తే అందరం ఉండాలి కదా. నువ్వు వాళ్ళని చూడక్కర్లేదు, కానీ లాజికల్గా మనం చెప్పచ్చు. అందువల్ల ఈ ఆత్మ అన్నది మనం లాజికల్గా ఆలోచించినా కూడా మనకు తెలుస్తుంది. లేదు పెద్దవాళ్ళు చెప్తే అరే వాళ్ళ తాత నాకు తెలుసురా, నేను చూశాను రా అని ఎవడని చెప్తే మనం నమ్ముతాం కదా, ఎందుకంటే మనం చూడలేదు కదా మన వాళ్ళ తాతగారిని, బట్ ఆయన చూశాడు కదా అంటాం. అందువల్ల ఆత్మ అఖండం అన్నది శాస్త్రాల్లో చెప్పారు, తర్వాత లాజికల్గా తెలుస్తుంది, అనుమాన ప్రమాణాలు తెలుస్తుంది, తర్వాత మన ఊహకు కూడా అందుతుంది. ఎందుకంటే ఇదే కొత్త విషయం కాదు ఇది అని. ఎందుకంటే మన మనిషిని చూస్తున్నాం, మనం శవాన్ని చూస్తున్నాం. వాళ్ళు ఎప్పుడైతే మనిషిలోంచి ఆ ఆత్మ అన్నది హంస అంటారు, ఆ హంస లేచిపోయిందో అప్పుడు ఆ శరీరం ఏమి చేయలేకపోతుంది, కదలలేకపోతుంది, చూడలేకపోతుంది, చెప్పలేకపోతుంది. అందువల్ల దాన్ని బట్టి మనం ఆత్మ గురించి మనం తెలుసుకుంటాం కదా. సో అందువల్ల ఇవాళ ఆత్మ గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి మనం వచ్చేటప్పుడు మనం వచ్చే భాగంలో 11వ భాగంలో ఏం చేద్దామంటే అసలు బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, మనం అవి తెలుసుకుందాం. ఇవాళకి మనం శస్తి మనం శంకరాచార్యులు గారి శ్లోకం ఉంది కదా, అది చదువుకుందాం. ఎందుకంటే ఇదంతా శంకరాచార్యులు గారు చెప్పింది, మనకు అర్థం అవ్వడానికి మేము మామూలు భాషలో చెప్పుకుంటున్నాం. మనం ఆచార్య మహందేవం ఆచార్యం పరమం గురుం ఆచార్యం సర్వదేవానా మదాచార్య ప్రణమామహం. ఓం శంకరాచార్య అస్మద్ ఆచార్య పరంపరాని మనకి ఆచార్యుని తలుచుకుంటారు. అందులో ముందు మహావిష్ణువు, తర్వాత బ్రహ్మ, తర్వాత శివుడు, తర్వాత మిగతా ఇంద్రాది దేవతలు అందరూ వస్తారు, తర్వాత సూర్యుడు. అందుకని నేను వైశ్వరుడికి చెప్పానని చెప్తాడు కదా ఆయనేమో దాన్ని ఇక్ష్వాకు చెప్పాడు, మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకు చెప్పాడు, ఇక్ష్వాకేమో అందరికీ మనుషులు చెప్పాడు. తర్వాత కాలక్రమాన నశించిపోయింది భగవద్గీత అని చెప్తాడు కదా కృష్ణుడు. అలాగా ఇప్పుడు వీళ్ళందరూ ఈ గురు పరంపరలో వాళ్ళు అద్వైతం గురించి అందరూ చెప్పిన వాళ్ళే. వశిష్ఠుడు రాముడికి చెప్పాడు,
యోగ వాసిష్టంలో. మరి అదే విషయం ఉపనిషత్తుల్లో అందరూ ఋషులు చెప్పారు. అయినా సరే మనకి మళ్ళా శంకరాచార్యులు గారు ఆయన గురువుగారు గోవిందపాదులు వాళ్ళందరూ చెప్పారు. తర్వాత ఆయన శిష్యులైన సురేషాచార్యులు వాళ్ళందరూ చెప్పారు. అవన్నీ మనం చదువుకుంటున్నాం అన్నమాట. అందువల్ల మన ఆచార పరంపరను ఎప్పుడు తలుచుకోవడం మనం మంచిది. స్వస్తి. సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలాప్రేడ.